హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 181తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అన్వేష్ అమృతికి తను తెచ్చిన గాజులు తొడగగానే కుర్ర గ్యాంగ్ అంతా సరదాగా అరుస్తారు. విష్, ఇవెప్పుడు తీసుకున్నావు అని అమృత ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎప్పుడోకప్పుడు తీసుకున్నానులే, తర్వాత చెప్తాను ఆ విషయం. ఇప్పుడు అది అవసరం లేదుగా అని. నచ్చాయా అని అడుగుతాడు. చిన్న కన్నీటి చెమ్మతో నచ్చినట్టు తల ఊపుతుంది. నెత్తిన గంగా నది పెట్టుకుంటావు కదా ఎప్పుడు అని చిరుకోపంగా అంటూ, ఒకటి గుర్తుపెట్టుకో, డెలివరీ రూమ్లోకి వెళ్ళాక నువ్వు బేబీ ఇద్దరు క్షేమంగా తిరిగి బయటికి రావాలి. నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అదే, అది మైండ్లో పెట్టుకో అని చిన్నగా అమృతికి మాత్రమే వినిపించేలా చెబుతాడు. అలాగే అని తల ఊపుతుంది. సరే, ఎక్కువసేపు కూర్చోకూడదు, నేను ఎక్కువ ఇక్కడే ఉంటే కష్టం, కానీ జాగ్రత్త, నొప్పి ఏమైనా వస్తే వెంటనే చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి శివ్ పక్కన కూర్చుంటాడు. శివ్ అన్వేష్ భుజం చుట్టూ చేయి వేసి, డోంట్ వరీ, అంతా బాగానే జరుగుతుంది అని అంటాడు. ఎవరిని హెల్ప్ అడగకుండా నీ అంతటి నువ్వే షాప్కి వెళ్ళి కొన్నావా అన్నయ్య? పర్వాలేదు, డెవలప్ అయ్యావు అని అన్వేష్ పక్కన కూర్చొని అంటుంది. ఏదో తీసుకున్నానులే, ఇప్పుడు నువ్వు నన్ను మోసేకు అని అంటాడు అన్వేష్. శివ్ శ్రీ కూతుర్ని తీసుకొని 3వ నెల వచ్చేసింది కదూ అని అడుగుతాడు. హా అన్నయ్య, మొన్నే వచ్చింది 3వ నెల అని చెబుతుంది శ్రీ. ఆదిత్ వచ్చి అప్పుడే మాటలు రావడం స్టార్ట్ అవడంతో మాము మాము అంటూ శివల్లో పాప ఉండేసరికి అన్వేష్ మీదకి ఎక్కుతాడు. అన్వి, శ్రీ, మీరిట్రండి, అక్కడ కూర్చుంటే ఎలా అని విజయ గారు పిలుస్తారు. తర్వాత ఒక్కొక్కరుగా అందరూ అమృతికి గాజులు తొడిగి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఐషు అమృతనే గమనిస్తూ ఉంటుంది. అమృతికి చాలా ఆనందంగా ఉంటుంది ఆ క్షణం. ఆశి అమృత దగ్గరికి వచ్చి, చిన్న మమ్మీ చూడు, ఇప్పుడు నీ చేతికి నా చేతికి ఫుల్గా ఉన్నాయి గాజులు. ఇద్దరం చేతులు ఊపడం, ఎవరి గాజులు సౌండ్ ఎక్కువ వస్తాయో చూద్దామా అని అంటుంది. ఆటలు ఇప్పుడు కాదు బంగారం, ఇప్పుడు కొంచెం చిన్న మమ్మీతో పని ఉంది కదా అని విజయ గారు అనగానే, ఓకే నాన్ను అని శివ్ దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న చూడు అని చేతులు ఊపుతూ ఉంటుంది. గాజుల సౌండ్కి అశ్రిత కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటే, అచి చూడు చెల్లి కళ్ళు ఎలా తిప్పుతుందో, నిన్నే చూస్తుంది చెల్లి అని అంటాడు అశ్రు. చెల్లి పుట్టాక మాటలు బాగానే వస్తున్నాయిరా నీకు అని అంటాడు వరుణ్. ఎత్తడి మా అమ్మ ఇంత లాలేదు అని అమ్మ తిడుతూనే ఉంటుంది అని అంటాడు అశ్రు. నిజమే రోయ్, ఇంత లాలేదు నీతో అని అశ్రు అన్నట్లే వరుణ్ అనడంతో, నువ్వు నన్ను ఎత్తులెత్తున్నావు మా అమ్మ, నీ చెట్టు తత్తీఫ్ అని అంటాడు. నువ్వెలా మాట్లాడితే నాకెందుకు కానీ, నా పేరు ఆశి, ఆచి కాదు, అదన్నా నేర్చుకోరా ముందు అని అంటుంది ఆశి. చలే నేర్చుకుంటానులే అని అక్కడి నుంచి ఆయు దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడి చెల్లికి మాటలు వచ్చినా కూడా వాడికి సరిగ్గా రావేమో అని అంటాడు వరుణ్. ఐషు విజయ గారితో ఇంకా అమృతని లేపేద్దాం అని చెబుతుంది. అదేంటమ్మాయి, కాసేపు కూర్చొనివ్వండి, అయినా ఏంటి ఇరుగు పొరుగు వారిని కూడా పిలవలేదు అని అడుగుతుంది వాణి వాళ్ళ అమ్మగారు. మనమే ఎక్కువ మంది ఉన్నాం కదా, ఇంకా మళ్ళీ అందరూ ఎందుకు, ఇప్పటికే ఎక్కువ దిష్టి తగిలేస్తుంది అమృతికి, అందుకే వద్దన్నానులే నాయనమ్మ గారు అని అంటుంది ఐషు. అప్పటి వరకు దూరంగానే ఉండి అంతా చూస్తున్న రవి గారిని పిలుస్తారు విజయ గారు. ఎందుకు రవి అలా దూరంగానే నిలబడిపోయావు, అమృతికి నువ్వు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించు అని అంటారు విజయ గారు. అందరూ అయ్యాక వద్దామనుకున్నానులే అక్క అని అమృతికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు రవి గారు. అక్కకి నేను గాజులు తొడగొచ్చా అని అడుగుతుంది దివ్య. సరదాగా తొడగొచ్చులే, 2 తొడుగు అని అంటారు రాజ్యం గారు. ఇక చాలా అత్తయ్య, ఇప్పటికే చాలాసేపు కూర్చుంది, ఇప్పుడేం తెలియకపోయినా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని చిన్నగా ఐషు విజయ గారితో అంటుంది. రుక్మిణి, హారతి పళ్ళం తీసుకొచ్చే, హారతి ఇచ్చి లేపేద్దాం ఇంకా అమ్ముని అని అంటారు విజయ గారు. నాను ఒక్క నిమిషం, మీ అందరూ
చిన్న మమ్మీకి గాజులు తొడగడం అయిపోయిందా అని అడుగుతాడు ఆయు. ఎందుకు, నువ్వు కూడా తొడుగుతావా అని స్నేహ సరదాగా అడుగుతుంది. కాదులే పిన్ని, చిన్న పని ఉంది, అయిపోయిందా అని అడుగుతాడు. హా నాన్న, అయిపోయింది. మరి ఒక్కళ్ళు కూడా పాట పాడలేదేంటి అని అడుగుతుంది ఆశి. పాటెందుకు నాన్న అని అడుగుతారు వాణిగారు. సరే, మేం పెడతాం పాట, కాసేపు మీరందరూ తప్పుకోండి అని అంటుంది హన్సిక. ఏం చేయబోతున్నారు మీరందరూ అని నవ్వుతూ అడుగుతుంది శ్రావణి. చెప్తాం కదా, ఒక్క క్షణం తప్పుకోండి, చిన్న మమ్మీ అసలే ఎక్కువసేపు కూర్చోకూడదు అని ఆయు అనేసరికి అందరూ కొద్దిగా పక్కకి తప్పుకుంటారు. వెంటనే ఆయు వెళ్ళి ఫోన్ని హోమ్ థియేటర్ స్పీకర్స్కి కనెక్ట్ చేసి పాట ప్లే చేస్తాడు. సీతా సీమంతమే రంగరంగ వైభవంలే. ఆ పాట ప్లే అవుతుంటే దానికి తగ్గట్టుగా ఆషి హన్షిక స్టెప్స్ వేయడం మొదలు పెడతారు. ఆయు, వివాన్, విహాన్, అశ్రు ఫ్లవర్ పెటల్స్ ఉన్న బేషన్ తీసుకొచ్చి దగ్గరలో పెట్టుకొని ఆషి హన్షిక స్టెప్స్ వేస్తుంటే వాళ్ళు ఫ్లవర్ పెటల్స్ చేతులతో పట్టుకొని అమృత మీద విసురుతూ ఉంటారు. అది చూసి ఆదిత్ కూడా ఫ్లవర్స్ తీసుకొని తన చిట్టి చేతులతో విసరటం మొదలు పెడతాడు. వాళ్ళని చూసి స్నేహ, దివ్య కూడా ఫ్లవర్ పెటల్స్ తీసుకొని అమృత మీద విసరడం మొదలు పెడతారు. పెద్దవాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళు చేస్తుంది. వాళ్ళ ఐడియాకి, వాళ్ళు చేస్తున్న దానికి, ముఖ్యంగా ఆషి హన్షిక వేస్తున్న స్టెప్పులకి ఆశ్చర్యంగా చూస్తారు అందరూ. పాట ప్లే అవుతున్నంతసేపు ఫ్లవర్స్ విసురుతూనే ఉంటారు అమృత మీద. అందరూ కూడా అమృతకైతే పిల్లలు చేస్తున్నది చూసి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి. లాస్ట్ పాటంతా అయిపోగానే చివరి నిమిషంలో హన్షిక, ఆషి పూలమాల పట్టుకొని వచ్చి స్నేహ, దివ్య వాళ్ళిద్దరిని ఎత్తగానే అమృత మెళ్ళలో వేస్తారు. ఆ క్షణం అమృతకి పిల్లలందరినీ దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకోవాలన్నంత ఆనందం వేసింది. అంతా అయిపోగానే థ్యాంక్ యూ, నాకు ఒక మెమరబుల్ డేగా మార్చారు మీరందరూ అని అంటుంది అమృత. అసలు ఎలా చేయాలని మీకెలా అనిపించింది నాన్న, ఈ పాట మీకెలా తెలిసింది అని అడుగుతారు విజయ గారు. మీరన్నారు కదా శ్రీమంతం అని, వర్షిత్ బాబాయ్తో కలిసి మొన్న యూట్యూబ్లో సాంగ్స్ కావాలని ఆ వర్డ్ కొట్టిస్తే పాటలు వచ్చాయి, అందులో ఈ పాట మాకు బాగా నచ్చింది, అందుకే అది సెలెక్ట్ చేశాం. హన్షిక, ఆశి స్కూల్లో డ్యాన్స్ నేర్పే టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్పమని అడిగితే రోజు లాస్ట్ అవర్లో నేర్పారు అని చెబుతాడు ఆయు. మా బంగారాలు, మాకు తెలియకుండా సర్ప్రైజ్లు ఇవ్వడం కూడా మొదలుపెట్టారుగా అని మెటికలు విరుస్తూ అంటారు రుక్మిణి. మా చిన్న మమ్మీకి లోపలున్న బేబీని ఖుషి చేయడానికి మేము చిన్న గిఫ్ట్ సర్ప్రైజ్గా ఇవ్వాలనుకున్నాం, ఇచ్చేశాం అని అంటారు ఆయు, ఆషి ఇద్దరు. మీ ఇద్దరికి మీ నాన్నబుద్ధులు మొత్తం వచ్చేయలేరా అని అన్నీ లాస్ట్ మినిట్ వరకు ఎవరికీ చెప్పరు, సర్ప్రైజ్లే అన్నీ అని అంటాడు అప్పుడే వచ్చిన కిరణ్. అలా చేయడం కూడా ఒక ఆర్ట్ మామా అని అంటాడు ఆయు. కరెక్ట్గా చెప్పావు, కొంతమంది ఉంటారు వయసు వచ్చినా కూడా ఏం సర్ప్రైజులు చేయడం రాదు అని అంటుంది శ్రావణి. ఇదొకటి, ఎప్పుడు చూడు నా పరువు తీయడానికి ముందుంటుంది అని కామ్గా వెళ్ళి షూ వాళ్ళ పక్కన కూర్చుంటాడు కిరణ్. మాట్లాడితే మన నోళ్ళు మోయించడానికే ఉంటారు మన వాళ్ళు, ఎందుకు వచ్చింది అన్నయ్య మాట్లాడడం అని అంటాడు అంకిత్. మాట్లాడకుండా ఉంటే కూడా తప్పే అంటారు అని అంటాడు ఆనంద్. కొన్ని చోట్ల మాట్లాడాలి, కొన్ని చోట్ల కామ్గా ఉండాలి, అది మన శివుని చూసి నేర్చుకోవాలి అంటాడు రాజ్ నవ్వుతూ. అత్తయ్య, ఇంక కానివ్వండి అని ఐషు తొందర పెడుతుంది. అక్క, ఒక్క నిమిషం, బావగారిని పిలవ్వా అని అంటుంది అమృత. మీ బావగారు ఇప్పుడు ఇక్కడికి రావడం కష్టం అని అంటుంది ఐషు. ప్లీజ్ ప్లీజ్ అక్క, ఒక్కసారి పిలవవా అని అడుగుతుంది. సర్లే ఉండు అని, కన్నా ఒకసారి ఇలా రావా అని పిలుస్తుంది ఐషు. నేనెందుకు బుజ్జి అక్కడికి, మీరు కానివ్వండి అని అంటుంటే, అమృత రమ్మంటుందిలే రాకన్నా అని ఐషు అనగానే ఇక తప్పక శివు లేచి ఐషు పక్కకి వస్తాడు. అత్తయ్య, మామయ్యలు అందరూ జంటలుగా ఆశీర్వదించారు బావగారు. విష్ కూడా నన్ను అక్షంతలు వేసి ఆశీర్వదించాడు. మీరొక్కరే ఉండిపోయారు. అక్క, మీరు ఇద్దరూ కలిసి నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య, మామయ్యల తర్వాత
నాకన్నీ మీరే కదా అని అంటుంది అమృత. వెంటనే ఐషు అక్షంతలు తీసి శివు చేతిలో పెట్టి, "పదకన్నా, ఇప్పటికే చాలాసేపు కూర్చుంది ఈ మేడం. తొందరగా తీసుకెళ్ళాలి లోపలికి" అని దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కలిసి అక్షంతలు వేసి ఆశీర్వదించగానే, "నాకెవరు పుట్టినా వాళ్ళని ఎక్కువ మీ దగ్గరే ఉంచుతాను" అని అమృత అనగానే నవ్వుతూ అమృత తల మీద చేయి వేసి చిన్నగా నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్. అప్పటికే నడుము నొప్పి స్టార్ట్ అవడంతో, "ఇంక లేస్తానక్క" అని అంటుంది. "ఇంకాసేపు కూర్చో, ఇంకెవరినన్నా పిలవాలేమో పిలు" అని ఐషు చిరు కోపంగా అంటుంది. అప్పటికే రుక్మిణి గారు హారతి పళ్ళెం తేవడంతో అనురాధ గారు, శ్రీ, అన్వి కలిసి ఆడపిల్లలుగా హారతి ఇవ్వగా దానిని విజయ గారు అమృత కళ్ళకెత్తి చైర్లో నుంచి లేపుతారు. అప్పుడు దాకా కూర్చొని ఒక్కసారిగా లేవగానే కడుపులో నొప్పిగా అనిపిస్తుంది అమృతకి. ఐషు వెంటనే లోపలికి తీసుకువెళ్ళిపోయి, "పడుకో అమ్మో, ఇంజెక్షన్ చేస్తాను. అసలు ఇంతసేపు కూర్చోవడమే చాలా పెద్ద విషయం. కంపల్సరీ నీకు పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతమందిలో ఆ పెయిన్ అంటే అందరికీ చెప్పాలి విషయం" అని అంటూ ఇంజెక్షన్ రెడీ చేస్తుంది ఐషు. అప్పటికే బాగా నొప్పిగా అనిపిస్తుండడంతో కామ్గా పడుకుండిపోతుంది అమృత. ఇంజెక్షన్ చేసి, "కాసేపు అలాగే కదలకుండా పడుకో. బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది కదా నీకు. ఇంక ఈ రోజంతా కూర్చోడానికి లేదు నీకు. పడుకొని ఉండాల్సిందే" అని అంటుంది ఐషు. "సరే అక్క, అస్సలు కూర్చోను. థ్యాంక్ యూ అక్క. చాలా అంటే చాలా బాగా జరిగింది. నా హెల్త్ పరంగా నేను అసలు అనుకోలేదు నాకు ఈ ఫంక్షన్ జరుగుతుంది అని. కానీ నీ వల్ల నాకు ఆ కోరిక తీరడమే కాకుండా చాలా బాగా జరిగింది. ముఖ్యంగా మా బంగారాలు చేసిన సర్ప్రైజ్ అదిరిపోయింది" అని అంటుంది అమృత ఆనందంగా. "ఇప్పుడేం మాట్లాడుకు, సైలెంట్గా పడుకో" అని అంటుంది ఐషు. "ఓకే డాక్టర్ గారు" అని నోటి మీద వేలు వేసుకొని పడుకుంటే ఐషు చిన్నగా నవ్వుతూ, "పాగల్" అని, "నేను బయటికి వెళ్తున్నాను. ఎవరినైనా పంపిస్తానులే నీకు తోడు" అని చెప్పి బయటికి వచ్చేస్తుంది ఐషు. తను బయటకు వచ్చేసరికి అన్వేష్ ఎదురొచ్చి, "ఎలా ఉంది వదినా? పెయిన్ వస్తుందా తనకి" అని అడుగుతాడు. 2 గంటల పైన కూర్చుంది. ఒక అరగంట తను కూర్చుంటేనే కష్టం. కానీ తప్పలేదు. చిన్న పెయిన్ స్టార్ట్ అయింది. అందుకే వెంటనే ఇంజెక్షన్ చేసేశానులే. కాసేపు నువ్వు తన దగ్గరే ఉండు అని అన్వేష్ని లోపలికి పంపించి ఐషు అందరి దగ్గరికి వచ్చేస్తుంది. అంతా ఫ్యామిలీ మెంబర్సే కావడంతో ఫుడ్ రాగానే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. అమృతకి, అన్వేష్కి లోపలికి పంపించేస్తారు ఫుడ్. "ఏంటి నాన్న, అక్క అసలు లోపలికి వెళ్ళి పడుకుని పోయింది. ఈ ఫంక్షన్ అక్కది కదా, అక్కతో ఫ్రీగా ఉండడానికి కూడా అవ్వలేదు" అని దివ్య రవి గారితో అంటుంది. అప్పుడే ఐషు అక్కడికి వచ్చి, "భోజనం చేయండి బాబాయ్. భోజనం చేయకుండా ఎందుకు ఇక్కడే కూర్చున్నారు" అని అడుగుతుంది. "అమ్మా ఐషు, నిన్నోటి అడుగుతాను, నిజం చెప్తావా" అని అంటారు రవి గారు. "మీకు అమృత గురించే కదా డౌట్ వచ్చింది" అని అడుగుతుంది ఐషు. అమ్మా, మామూలుగా అయితే మీరు సింపుల్గా చేయాలని అనుకోరు, కానీ చాలా సింపుల్గా చేసేశారు. పైగా నేను తెచ్చినవేవి తన నోట్లో కూడా పెట్టలేదు. ఇంతకుముందు కూడా నేను గమనించాను. నేను తెచ్చినవేమీ అమృత తినడం చూడలేదు. ఇప్పుడు కూడా తను ఎక్కువసేపు కూర్చోకూడదని చాలాసార్లు అనుకుంటున్నారు. లోపలికి తీసుకెళ్లారు. మళ్ళీ బయటికి ఇంతవరకు రాలేదు. 5వ నెల స్టార్టింగ్లో అంత ఇబ్బంది ఉండదని తెలుసు. కానీ అమృత విషయంలో మీరు తీసుకుంటున్న కేర్ చూస్తే ఏదో అనుమానం వస్తుంది. అమృతకి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు రవి గారు. కథ కొనసాగుతుంది. మరిప్పుడు రవి గారికి ఐషు నిజం చెబుతుందా? చెబితే అసలు ఆయన తట్టుకోగలరా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.